వెల్కమ్ టు హరికథ టైమ్స్. ప్రశాంత దేశంగా పేరున్న కెనడాలో ఒక్కసారిగా విషాదం అలుముకుంది. టంబ్లర్ రిడ్జ్ అనే చిన్న పట్టణంలో జరిగిన కాల్పుల ఘటన యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. కెనడాలోని వాంకువర్కు సుమారు 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న టంబ్లర్ రిడ్జ్ సెకండరీ స్కూల్లో ఈ ఘటన జరిగింది. స్థానిక కాలమానం ప్రకారం 11 ఫిబ్రవరి మధ్యాహ్నం సమయంలో పాఠశాలలోకి కొంతమంది ఆయుధాలతో ప్రవేశించినట్లు పోలీసులకు సమాచారం అందింది. కేవలం 160 మంది విద్యార్థులు చదువుకుంటున్న ఈ చిన్న పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో మొత్తం 10 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో కాల్పులు జరిపిన వ్యక్తి కూడా ఉన్నారు. పాఠశాల లోపల 7 మృతదేహాలు లభ్యం కాగా అదే పట్టణంలోని ఒక ఇంట్లో 2 మృతదేహాలు దొరికాయి. I understand that there are 10 people in total who are dead, 2 different sites. 8 of the people who died as a result of the shootings were at the school, including an individual we understand is the suspected shooter who is believed to have died of a self-inflicted gunshot wound. ఈ 2 ఘటనలకు సంబంధం ఉందని పోలీసులు భావిస్తున్నారు. కాల్పులు జరిపింది ఒక మహిళ అని, ఆమె బ్రౌన్ కలర్ హెయిర్ రంగు వేసుకొని ఉందని పోలీసులు తెలిపారు. ఈ ఘాతకానికి ఉన్న కారణాలు ఏంటి అన్నది ఇంతవరకు తెలియలేదు. ఈ ఘటనపై కెనడా ప్రధాని మార్క్ కార్నీ దుఃఖాన్ని వ్యక్తం చేశారు. A very difficult day for the nation this morning. Parents, grandparents, sisters, brothers in Tumbler Ridge will wake up without someone they love. The nation mourns with you. Canada stands by you. జర్మనీ పర్యటన ఆపుకొని మరి ఇక్కడికి వచ్చి ఈ యొక్క ఘటనని సమీక్షిస్తూ ఉన్నారు. భారత ప్రధాని ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ కూడా ఈ ఘటనను భయంకరమని పేర్కొంటూ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. 2020లో నోవా స్కాటియా కాల్పుల తర్వాత కెనడాలో జరిగిన అతిపెద్ద కాల్పులు ఇదే. 2020 నోవా స్కాటియాలో దాదాపు 23 మంది చనిపోయారు. ప్రస్తుతం ఈ ఘటనలో 10 మంది చనిపోయారు. ఆ చనిపోయిన వాళ్ళలో కాల్చిన వ్యక్తి కూడా ఉన్నారు. కెనడాలో తుపాకీల చట్టం చాలా కఠినంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా అమెరికా నుంచి ఎక్కువ తుపాకీలు అక్రమంగా వస్తున్నాయని ఒక రిపోర్ట్ కూడా ఉంది. దాదాపు 88% తుపాకీలు అమెరికా నుంచి ఇల్లీగల్గా వస్తున్నాయనేసి ఒక రిపోర్టు పేర్కొంటూ ఉంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.